హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు పిల్లల కోసం ఏదైనా చేయాలి అనుకుంటే ఇన్స్టెంట్గా 2 బంగాళదుంపలతో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. చాలా పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా. మంచిగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయండి. మరి ఈ బంగాళదుంపతో చేసుకునే ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. అంతకంటే ముందుగా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. దానికోసం నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఒక 3 మీడియం సైజు బంగాళదుంపలను తీసుకొని అవి ములిగే వరకు వాటర్ వేసుకుంటున్నానండి. అవి త్వరగా ఉడకటం కోసం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మంచిగా ఉడకబెట్టుకుంటున్నానండి. ఈలోగా ఒక చిన్న బౌల్డ్ సూజీ రవ్వ అండి, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ తెల్ల రవ్వ తీసుకొని అది ములిగే వరకు వాటర్ వేసుకోవాలండి. చూడండి, ఇలాగ మొత్తం తడిచే వరకు వాటర్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మనకి బంగాళదుంపలు అయితే ఉడికిపోయినాయి కదండి. ఉడికిపోయిన బంగాళదుంపలకి ఇలా పొట్టు అయితే తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని గ్రేటర్ సహాయంతో ఉడకబెట్టిన బంగాళదుంపలను అయితే మనం మెత్తగా తురిమేసుకోవాలండి. ఎటువంటి పలుకులు లేకుండా ఈ విధంగా అయితే తురిమేసుకోవాలి. చూడండి, బంగాళదుంపల్ని నేను ఇక్కడ తురిమేసుకున్నాను కదా. ఈ విధంగా ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక నానబెట్టుకున్నటువంటి సూజీ రవ్వ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసేసుకోవాలండి. జస్ట్ నార్మల్ వాటర్లోనే నానబెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ అలానే కొంచెం వాము, కొంచెం జీలకర్ర, వాము వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అండ్ అలానే ఒక స్పూన్ అయితే చియా సీడ్స్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. అండ్ అలానే ఫ్రెష్ది కొత్తిమీర కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఏ కప్తో అయితే మనం సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు గోధుమ పిండి అండ్ అలానే 1/2 కప్ తీసుకొని కొంచెం వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. మనకి ఇంకా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. బంగాళదుంప, మనం వేసిన రవ్వ, మొత్తం ఈ పిండి ఇవన్నీ కలిసే వరకు ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకొని కలుపుకోండి. వాటర్ అయితే చాలా తక్కువ పడతాయండి. మనకి ఎక్కువ వాటర్ అయితే ఏమీ పట్టవు. మనకి నార్మల్ చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఇక్కడ మనం పిండిని అయితే కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసానండి. 10 నిమిషాల తర్వాత పిండి చూస్తే సాఫ్ట్గా నానిపోయిందండి. ఇప్పుడు దాన్ని మంచిగా కలుపుకొని ఒక 2 పార్ట్స్ కింద అయితే నేను డివైడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్లోర్ మీద కొంచెం పొడిపిండి జల్లుకొని దీన్ని మనం చపాతీలా అయితే ఒత్తేసుకోవాలండి. పొడిపిండి జల్లుకోలేనట్టయితే మనకి నేలకి ఈ పిండి అనేది అంటుకుపోతుందండి. కాబట్టి పొడిపిండిని ఖచ్చితంగా జల్లుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా మనం ఈ చపాతీని అయితే ఒత్తుకోవాలండి. చూడండి, నేనైతే ఈ విధంగా ఒత్తుకున్నాను. ఇప్పుడు ఇలాంటిది ఒక అంచులున్న గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్తో మంచి షేప్ రావటం కోసం నేను వాటిని ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. మీరు ఏదైనా ప్లాస్టిక్ డబ్బా మూత అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్లాస్ని యూస్ చేస్తున్నాను. ఈ విధంగా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా అయితే వీటిని కట్ చేసేసుకున్నానండి. ఎక్స్ట్రాగా ఉన్న పిండిని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఈ మాత్రం మందంలో ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఇదే విధంగా మిగతా పిండిని కూడా చపాతీలా రోల్ చేసుకొని ఈ విధంగా గ్లాస్తో అయితే కట్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి, మొత్తం ప్రిపేర్ చేశాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్లో ఉండాలండి. బాగా మరిగిన తర్వాత ఒక్కొక్క దాన్ని మనం వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 వేస్తున్నాను. చూడండి, అవి పైకి తేలే వరకు మనం వాటిని కదిలించకూడదు. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. మంచిగా హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మనకి పూరి ఎలా పొంగుతుందో ఆ విధంగా పొంగుతూ వస్తాయండి. ఇక్కడ వీడియోలో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనం గరిటెతో ఇలా ఆయిల్ దాని పైన వేస్తే కనుక చక్కగా మంచిగా పొంగుతుందండి. పిల్లలు ఇలా పొంగినవి తినడానికి చాలా ఇష్టపడతారండి. అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి. చూడండి,
బంగాళదుంప సూజీ రవ్వతో మనం ఇలాగ సింపుల్గా స్నాక్స్ కింద చేసి పెట్టచ్చు. అంతేకాకుండా ఇవి మనం ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కింద బ్రేక్ఫాస్ట్ కింద కూడా మనం పిల్లలకి చేసి పెట్టుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్గా అయినా చేయొచ్చు. గోధుమ పిండి, సూజీ రవ్వ ఇంకా బంగాళదుంప ఉంటే చాలు ఈ సింపుల్ అయిన స్నాక్ రెసిపీని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ బంగాళదుంపతో చేసే ఈ స్నాక్ ఆర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. అలానే డిస్క్రిప్షన్లో ఇంకా మంచి మంచి వీడియోస్ లింక్స్ ఇస్తాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.